మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. దేవాలయానికి సంబంధించి 8వ నెలల నోటిఫికేషన్ వస్తే ఈ రోజు కూడా మనము అక్కడ కమిటీ వేయలేకపోవడము, ఎమ్మెల్యే గారి కార్యాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు మేము ఇచ్చేసినాము వెళ్ళిపోయిందని చెప్పడము, కానీ ఆ పేర్లు ఎక్కడ కూడా రాలేకపోతున్న విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి పత్రికాముఖంగా తీసుకొస్తున్నాము. ఏదైతే గత ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు వారి యొక్క సొంత డబ్బుతోటి ఈ యొక్క కూటమి కోసము పెద్ద ఎత్తున కష్టపడినారు, నిజాయితీగా కష్టపడినారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాము. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఎప్పుడూ కూడా పదవుల కోసమో ఇంకోటి కోసమో కాకుండా స్వాభిమానం కోసం జీవిస్తారనే విషయాన్ని తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా వారి యొక్క గౌరవాన్ని అగౌరవపరిచే విధంగా ఈ జరిగే చిన్న చిన్న సంఘటనలు కార్యకర్తలు నాయకులకు కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళకి బాధ కలిగిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క జనసేన, టీడీపీ, బీజేపీ యొక్క సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేసి ఎక్కడైతే ఈ లోపాలు ఉందో దాన్ని సరిదిద్దాలని చెప్పి గౌరవ శాసనసభ్యులు గారిని పత్రికాముఖంగా కోరుతున్నాను. ఇందులో అధికారులు ప్రధానంగా ప్రభుత్వము ఏమొచ్చిందంటే 9 మందితో ఒక కమిటీ వేసినప్పుడు దాంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 6 మంది ఉండాలి. ఎస్పెషల్లీ బీసీకి సంబంధించి నాయ బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కమిటీలోకి తీసుకోవాలండి. బ్రాహ్మిన్స్ని ఖచ్చితంగా కమిటీలోకి తీసుకోవాలని నిబంధన. ఆటోమేటిక్గా దేవాలయానికి ఉన్నటువంటి అర్చకులు ఎవరైతే ఉన్నారో వారు ఆ కమిటీ మెంబర్గా అయిపోతారు. కానీ కొన్ని దేవాలయాల్లో పూజారులుగా బ్రాహ్మిన్స్ ఉండరు. ఉదాహరణకి మనకు ముత్యాలమ్మ గుడి ఇట్లాంటి గుళ్ళో బ్రాహ్మిన్స్ ఉండరు. అక్కడ ఖచ్చితంగా బ్రాహ్మిన్స్కి అవకాశం ఇవ్వాలి కమిటీలో మెంబర్గా. ఇది ఎక్కడ కూడా అధికారులు వీటిని ఈ నియమాన్ని పాటిస్తూ ఉన్నారా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం అధికారుల మీద ఉంది. ఎందుకంటే ఏదైతే ఒక రేషియో ఇచ్చినారో దాని ప్రకారము ఆ కమిటీ ఉండాలి. మరి దేవాదాయ శాఖ అధికారులు వాటిని పరిశీలించి తీసుకుంటూ ఉన్నారా లేదా అనే విషయాన్ని కూడా వారు దీనికే వదిలిస్తారు. ఏదైతే మా కార్యకర్తల పేర్లు ఏదైతే పంపించినామో వారు గౌరవం కోసం ఉంటారు. అదేమి ఇన్కమ్ వచ్చేటువంటి పదవి కాదు. ఆ పదవి కూడా ఇవ్వకపోతే అడగకపోతే ఎట్లా అనేది మా ఉద్దేశం. ఎమ్మెల్యే గారి విషయానికి వెళ్తుందా లేదా మాకు తెలియదు. ఎమ్మెల్యే గారి ఆఫీస్ నుంచి జరగాల్సిన పని ఏదైతే ఉందో అది సక్రమంగా జరగట్లేదు అనేది మా ప్రధాన